హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, కానీ కొంతమంది ఉంటారు కదండి తెలియని వాళ్ళు. అలాంటి వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అంటే వేర్ ఈజ్ మై ట్రైన్ అంటే కొంతమందికి తెలిసింది ఏంటంటే ట్రైన్ లొకేషన్ బట్టి ట్రైన్ ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ప్రస్తుతం ఎక్కడుంది అని తెలుసుకోవడానికి మాత్రమే అనుకుంటారు చాలామంది. కానీ ఈ వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్లో చాలా డీటెయిల్స్ మనకు తెలుస్తాయండి. సపోజ్ మనం విజయనగరం నుండి విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నాం అనుకోండి. అప్పుడు విజయనగరం జంక్షన్ టు విశాఖపట్నం జంక్షన్ అని మనం ఎంటర్ చేస్తే విజయనగరం నుండి విశాఖపట్నం జంక్షన్కి ఎన్ని ట్రైన్లు ఉన్నాయి, ఏ ఏ టైంలో ఏ ఏ ట్రైన్ నడుస్తుంది, ఇవన్నీ కూడా మనకి చూపిస్తుంది అన్నమాట. అలాగే మనం లైవ్ లొకేషన్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్ ద్వారా లొకేషన్ యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ట్రైన్ డైరెక్షన్లు అవన్నీ కూడా మనకి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, మనం ఎంచుకున్న లొకేషన్కి ఎన్ని ట్రైన్లు ఉన్నాయి అన్నీ కూడా ఈ వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్లో మనకి కనిపిస్తుంది. మనం విజయనగరం నుండి విశాఖపట్నం ఎంచుకున్నాం కదండి, ఇన్ని ట్రైన్లు ఉన్నాయన్నమాట. కొన్ని ట్రైన్లు ప్రతిరోజు వెళ్తుంటాయి, కొన్ని ట్రైన్లు మాత్రం సెలెక్టెడ్ డేస్లో మాత్రమే వెళ్తూ ఉంటాయి కదా. అలాంటివి కూడా ఈ వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్లో మనం చూసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనకి కొన్ని మాత్రమే తెలుస్తాయి. ఇప్పుడు విజయనగరం నుండి విశాఖపట్నం అనుకోండి, మనకి కొన్ని ట్రైన్లు తెలుస్తాయి. ఒక ట్రైను 2 గంటలకు ఉంటుంది, లేకపోతే ఉదయం 10 గంటలకు ఒక ట్రైన్ ఉంటుంది అని మనకు తెలుస్తుంది. కానీ ఇన్ని ట్రైన్లు ఉన్నాయని మనకు వీలైన టైంలో కూడా మనం అప్పటికప్పుడు బయలుదేరి కూడా వెళ్ళిపోవచ్చని మనకు తెలియదు కదండి. ఈ టైంలో అయితేనే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళగలమేమో అనే మైండ్ సెట్లో మనం ఉంటాం. కానీ ఈ యాప్ వల్ల చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. మనం ఏ రోజైనా అప్పటికప్పుడు వెళ్ళాలనుకున్నా కూడా ఈ యాప్ చూసుకొని ఏ ట్రైన్ ఉందో చూసుకొని మనం బయలుదేరి వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగే ఈ యాప్ వల్ల ఏంటంటే ట్రైన్ ఒకవేళ లేటుగా నడుస్తున్నట్టయితే ఎన్ని నిమిషాలు లేటుగా నడుస్తుంది, ఎంత లేటుగా నడుస్తుంది అనేది కూడా వెంటనే మనకి లైవ్ లొకేషన్ ద్వారా అప్డేట్ చేయబడుతూ ఉంటుంది. ఒక అరగంట డిలేగా నడుస్తుంది, లేదంటే 1 అవర్ డిలే అనేసి మనకు వెంటనే చూపిస్తుందండి. ఇదనమాట ఈ వేర్ ఈజ్ మై ట్రైన్ వల్ల మనకి ఉన్న యూజెస్. అలాగే మనము రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళం ఉంటాం కదండి, దూర ప్రయాణాలు చేసే వాళ్ళైతే రిజర్వేషన్ చేసుకుంటారు. అలాంటప్పుడు ఈ వేర్ ఈజ్ మై ట్రైన్లో మన పిఎన్ఆర్ నెంబర్ని ఎంటర్ చేసి మన స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. మన సీట్లు కన్ఫర్మ్ అయ్యాయా లేదా, లేకపోతే మనం జర్నీ చేయాలనుకుంటున్న ట్రైన్ ఈరోజు ఉందా లేదా. ఒకవేళ ఒక్కొక్కసారి సడన్గా ట్రైన్లు క్యాన్సిల్ అవుతుంటాయి కదండి, అలాంటివి కూడా ఈ వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్లో మనకి వెంటనే అప్లోడ్ చేస్తూ ఉంటారనమాట. దానివల్ల మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఈ యాప్ ఉండటం వల్ల మనం ట్రైన్ జర్నీలు చేసేవారికి ఎంతో యూజ్ఫుల్గా ఉంటుందండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసుకొని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే మీకు ఏదైనా యూజ్ఫుల్ వీడియో కావాలనుకుంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను వెంటనే వీడియో అప్లోడ్ చేస్తాను. ఇదండి వేర్ ఈజ్ మై ట్రైన్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాను. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్స్లో అడగండి.